నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ 30 ఎకరాల భూమి ఆలయానికి అప్పగింత. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం కావాలి. పార్టీ శ్రేణులకు అంబా ప్రసాద్ దిశానిర్దేశం. పండగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. 73 డిగ్రీలతో మెగాస్టార్ గా డాక్టర్ రామారెడ్డి. ఒకే సెమిస్టర్ 12 ANPT EL కోర్సులు పూర్తి. నైతికత కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. విద్యా విలువల సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ఉప ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గత ఏడాది నవంబర్లో ఆలయానికి వచ్చిన ఆయన ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న 30 ఎకరాల కొండ పోరంబోకు భూమిని ఆలయానికి కేటాయించేలా కృషి చేస్తానన్నారు. ఆలయ ప్రదక్షిణ మండపం, గ్రామం నుంచి కొండపైకి రహదారి, పైన రిటైనింగ్ వాల్ నిర్మాణాలకు హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రులను నిధులు కోరారు. ఈ మేరకు దేవస్థానానికి 30 ఎకరాలు కేటాయిస్తూ జారీ అయిన భూ హక్కు పత్రాలను ద్వారకా తిరుమల ఈవో మూర్తికి అందజేశారు. ప్రభుత్వం నుంచి 8.7 కోట్ల నిధులు మంజూరు చేయించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే మద్దిపట్ల వెంకటరాజు తదితరులు ఉన్నారు. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఏఐసిసి దృష్టి సారించిందని పరిశీలకురాలు అంబా ప్రసాద్ వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబా ప్రసాద్తో పాటు పీసీసీ మహిళా విభాగం ఇన్ఛార్జ్ పరిశీలకురాలు అమితాబ్, పీసీసీ పరిశీలకులు రాజీవ్, రతన్, బాబ్జీ, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడారు. ఏఐసీసీ పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి నిజమైన గుర్తింపు ఇవ్వడానికే ఈ విధానాన్ని ఏఐసీసీ అమల్లోకి తెచ్చిందన్నారు. నాయకులు, కార్యకర్తలతో వ్యక్తిగతంగా తాము మాట్లాడిన తర్వాత దాన్ని నివేదిక రూపంలో ఏఐసీసీకి అందజేస్తామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేలా పార్టీ నాయకులు ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. అనంతరం టీకే వారికి కిరీటం, పూలమాల, దుస్సాలవతో ఘన సత్కారం చేశారు. ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహా బేగ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, ప్రచార కమిటీ చైర్మన్ వడయార్, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, జేటీ రామారావు, మేడవరపు భద్రంధొర, ఎస్ఏకే హర్షద్, మోతా శారద తదితరులు పాల్గొన్నారు. इससे यही होगा कि कांग्रेस का जो आइडियोलॉजी है, कांग्रेस का जो विचारधारा है, जो सोच है, वो घर घर तक पहुंचेगा. चाहे वो नेशनल, इंटरनेशनल, चाहे वो स्टेट लेवल, चाहे वो डिस्ट्रिक्ट लेवल, कोई भी इश्यूज है वो
क्या हो रहा है, क्योंकि लोगों को अब पता नहीं चलता है, लोग सभी चीज़ों के साथ जुड़ नहीं पाते हैं, सभी चीज़ उनको जानकारी नहीं हो पाता है। तो हमारी पार्टी हर तरह से लोगों के साथ एक अवेयरनेस क्रिएट करने के लिए, वो संगठन को मजबूत करने के लिए एक ऐसा स्ट्रक्चर, ऑर्गेनाइजेशनल स्ट्रक्चर बना रही है जिससे हम लोग 1-to-1 लोगों के साथ कनेक्ट कर सकें। और मुझे बहुत खुशी हुआ कि मुझे आंध्र प्रदेश आने का सौभाग्य मिला। यहाँ पे हम लोग बहुत ही रिच डिस्ट्रिक्ट में आए हैं। సో ఏదైనా మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే చాలా కఠిన స్థితి, కాంగ్రెస్ స్థితి చాలా ఏమంటారు కింది స్థాయిలో ఉంది. సో మళ్ళీ దాన్ని మనము ముందుకి తీసుకెళ్ళాలని, అది తీసుకెళ్లాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనకి లీడర్స్ కావాలని ఏఐసిసి వారు మనకి సంఘటన సృజనని ఆమోదించబడింది. దాని ద్వారా మేమందరం ఇక్కడ ఉన్నాము. మనం కలిసికట్టుగా పనిచేసి ఏకగ్రీవంగా పనిచేసి పార్టీని నిలబెట్టాలని, పార్టీ ఆశయాలను నిలబెట్టాలని కోరుతూ ప్రజాస్వామ్యం పట్ల మనకి ఉన్న కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళా ఒకసారి మన లీడర్షిప్ని చూయించుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జెండాని ఎగరవేయాలని మనందరం భావిస్తున్నాం. మన స్టేట్లో వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ని స్టేట్ ఆఫీస్ బ్యారర్స్ వేయడం జరిగింది. అంటే ఆవిడ ఏమీ వేయలేదు, డైరెక్ట్గా ఆవిడ రికమెండ్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఏఐసిసి వారు కేసీ వేణుగోపాల్ గారు అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామిక పార్టీ, అంతేగాని లోకల్ పార్టీస్ లాగా తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ పార్టీ లాగా ఆ ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే తీసేయాలంటే తీసేస్తే తీసేయాలని చెప్తారు. కానీ ఇందులో అలా ఉండదు. ప్రజాస్వామిక పార్టీలో ప్రజాస్వామికంగా ఎన్నుకున్నట్టు ఉండాలని అందు గురించి అని చెప్పి ఈ అబ్జర్వర్స్ని పంపించడం జరిగింది. సెలక్షన్స్, అసెంబ్లీ సెలక్షన్స్ అప్పుడు, పార్లమెంట్ సెలక్షన్స్ అప్పుడు ఓన్లీ పిసిసి ప్రెసిడెంటే ఆ మీటింగ్లో కూర్చుని మంచి చెట్లు మాట్లాడారు. ఇప్పుడు ఈ సిస్టమ్ని తీసేసి జిల్లా ప్రెసిడెంట్లే డైరెక్ట్గా ఏఐసిసి పార్లమెంటరీ సెలక్షన్ కమిటీతో కూర్చుంటారు. జిల్లా ప్రెసిడెంట్లు కూర్చుంటారు. అంటే పిసిసి ప్రెసిడెంట్తో పాటు పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఆ సెలక్షన్ కమిటీలో కూర్చుంటారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు జిల్లా ప్రెసిడెంట్. అటువంటి బ్యూటిఫుల్ సిస్టానికి ఇక్కడ పెట్టారు. రాహుల్ గాంధీ గారు కూడా జిల్లా అధ్యక్షులు నిజంగా గ్రౌండ్ లెవెల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో పనిచేసేది, కార్యక్రమాలు చేసేది, ప్రజలకు అండగా నిలబడేది జిల్లా అధ్యక్షులు. అటువంటి జిల్లా అధ్యక్షులతో మనం ఈరోజు డైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక పిసిసి అధ్యక్షులతోనో లేకపోతే పిసిసి అధ్యక్షుల పైన ఉన్నటువంటి అధికారులతోనో మాట్లాడేసేసి, ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడేసేసి మనం నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్గా నిజమైనటువంటి కార్యకర్తకి అండగా నిలబడలేకపోతున్నాము, వాళ్ళకి నిజమైనటువంటి పదవి ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళకి నిజమైన గౌరవం పార్టీ ఇవ్వలేకపోతుందని భావించి ఈ యొక్క కార్యక్రమం నూతనంగా ఎవరో కూడా ఆలోచన చేయనటువంటి విధానం. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఇది ఒక చరిత్రని పేర్కొన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు. తమకున్న అంచనా ప్రకారం ఆయా జిల్లాల్లో 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని భావిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి కేవలం 4 నుంచి 5 గంటల్లోనే రైతుల ఖాతాల్లో 400 కోట్లు జమ చేశామన్నారు. రవాణా, గోనె సంచుల విషయంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లితే లోతుగా విశ్లేషించి సంబంధిత సమస్యను పరిష్కరిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ మేఘా స్వరూప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మెట్రాలజీ వచ్చారా కొంచెం అలర్ట్గా Honorable Collector and other all district officers under the good evening. So, Mr. Procurement, Direct Procurement and PDS distribution. రోజు ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రైతు సోదరుడికి అండగా ఒక భరోసా ఇచ్చినట్టు మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీ అందరికీ తెలుసు, ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకువచ్చారు. సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేసాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, రైతులు ఎక్కడ కూడా కష్టాన్ని ఎదుర్కోకూడదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారో, రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. సుదీర్ఘకాలంగా విద్యను విశ్వసిస్తూ నిరంతరంగా అభ్యసిస్తూ జ్ఞానవృద్ధిని జీవన విధానంగా మార్చుకున్న మానస ఆసుపత్రి అధినేత ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి మరో అరుదైన విద్యా మైలురాయి అధిగమించారు. ఇప్పటికే పలు భిన్నమైన డిగ్రీలు సాధించిన ఆయన దేశంలో పేరుగాంచిన ఐఐటి సంస్థలు నిర్వహించే ఎన్పీటీఈఎల్ కోర్సులు పూర్తి చేయడంపై దృష్టి సారించి ఒకే సెమిస్టర్లో 12 కోర్సులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. స్థానిక మానస ఆసుపత్రిలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8 కోర్సులు పరమ విశిష్ట శ్రేణిలోనూ 4 కోర్సులు విశిష్ట శ్రేణిలోనూ ఉత్తీర్ణత పొంది వరుసగా 3వసారి మెగాస్టార్ సాధించి హ్యాట్రిక్ కొట్టినట్లు తెలిపారు. ఆయన వయసు 71 ఏళ్లు అయినప్పటికీ రికార్డుల ప్రకారం 73 ఏళ్లు అని, నిరంతర అధ్యయనం, క్రమశిక్షణ, ఆసక్తి కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు, విద్య పట్ల స్ఫూర్తిదాయకమైన సందేశమని పలువురు ప్రముఖులు కొనియాడారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఓలేటి సత్యనారాయణ, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి దాట్ల సతీష్, బీవీపీ పూర్వపు అధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు తదితరులు ఆయన్ను అభినందించారు. నేను డాక్టర్ కర్రి రామారెడ్డి, రాజమహేంద్రవరంలో మానసిక వైద్యుడిని. ఇదివరకే నాకు డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు రావడం, అలాగే వివిధ రంగాల్లో కోర్సులు చేసినందుకు గాను ప్రపంచ రికార్డులోకి ఎక్కడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ సెమిస్టర్లో ఒక 12 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా నా డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు అన్నీ కలిపి టోటల్ కౌంట్ 73కి పెరిగింది. ఇప్పుడు చేసినటువంటి ఈ సెమిస్టర్లో ఈ 12 సర్టిఫికేట్ కోర్సులు కూడా ఐఐటీల నుంచి చేయడం జరిగింది. ఎన్పిటెల్ ప్రోగ్రాం ద్వారా ఐఐటీల నుంచి 3 ఐఐటి ఖరగ్పూర్, 3 ఐఐటి కాన్పూర్, 3 ఐఐటి రూర్కీ, 2 ఐఐటి గౌహతి, 1 ఐఐటి మెడ్రాస్ నుంచి కోర్సు చేయడం జరిగింది. ఈ కోర్సులు మామూలుగా చేయడం కాకుండా 12 కోర్సుల్లోనూ 9 కోర్సులు ఈ నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి టాపర్గా వచ్చాను. అదేవిధంగా ఈ 12 కోర్సుల్లోనూ 8 కోర్సులు గోల్డ్, ఎలైట్ గోల్డ్ అని, అంటే 90% అబవ్ వచ్చిన మార్కులు వచ్చినవి. మిగిలినవి 4 కూడానేమో సిల్వరు, అంటే 75% అబవ్ వచ్చినవి. ఏదైనా సరే ఒక సెమిస్టర్లో 6 కోర్సులు మినిమం టాపర్గా వస్తే మెగాస్టార్ అనే గుర్తింపు ఇస్తారు. పోయిన సెమిస్టర్, అంత ముందు సెమిస్టర్ కూడా మెగాస్టార్ రికగ్నిషన్ నాకు వచ్చింది. ఇది 3వసారి మళ్ళీ మెగాస్టార్ రికగ్నిషన్ వస్తుంది, అంటే హ్యాట్రిక్ అనమాట. ఈ విషయాన్ని మీ అందరితోటి పంచుకోవడానికి సంతోషిస్తున్నాను.
ఈ విద్యా ప్రయాణం అనేటటువంటిది ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తాను. వచ్చే సెమిస్టర్లో నాకు 16 కోర్సులు ఒకేసారి చేసే అవకాశం దొరుకుతుంది. ఈ 16 కోర్సులు కూడా చేయబోతున్నాను. కలెక్టర్స్ వస్తారు ఎగ్జామ్స్, అలాగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కానీ. ఇప్పుడు నీట్ ఉంది, నీట్ పీజీ అక్కడే కండక్ట్ చేస్తారు, నీట్ డిగ్రీ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు. అక్కడ కండక్ట్ చేయని ఎగ్జామ్స్ అంటూ ఏమీ లేదు రాజమండ్రి రాజీవ్ గాంధీ. కాబట్టి అక్కడ కండక్ట్ చేసి అక్కడ రావడం అంటే ఒక పాయింట్లో సింగిల్ పాయింట్ కూడా చిన్న సహాయం కూడా అక్కడ లభించింది. ఎందుకంటే ప్రతి చోటకి ఏమేమి ఉంటాయి, అసలు బుర్రలా తిప్పగానే పక్కోడు మన మీద కంప్లైంట్ చేస్తే మనం ఎగిరిపోతాం, అటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అక్కడ కూర్చుని ఎగ్జామ్స్ మామూలు ఎన్పిటిఆర్లో మెగాస్టార్ అవ్వడం అంటే అది ఆయన ఏదో మామూలుగా చెప్పారు. 3 మెగాస్టార్లు వచ్చి 4 మెగాస్టార్లు వచ్చినాయి, ఇది మామూలు విషయం కాదండి. చాలా నిబద్ధత, కృషి, డెడికేషన్ ఇవన్నీ ఉన్నప్పుడే అటువంటివి వస్తాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకోక్త కలిసి రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. చాగంటి కాళ్లకు లోకేష్ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడారు. తల్లి కడుపున శంకరాచార్యులు గర్భాలయంగా పోల్చారు. గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పొరిటి నొప్పులు భరిస్తుంది. సంతానం కోసం ప్రాణాలు పణంగా పెట్టే ధైర్యం ఒక్క మాతృమూర్తికే ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు. తోబుట్టువులు, సోదరులు అనే కుటుంబం విస్తరిస్తే సమాజం అవుతుంది అని కోటేశ్వరరావు చెప్పారు. లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వర్ల నుంచి నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవరుచుకున్నారని తెలిపారు. చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు, ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి. తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది. ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు. ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను ఔదలదాల్చవలసి ఉంటుంది. కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేత సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు ఉదయం 7:30 గణపతి పూజ, పుణ్యాహవచానం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసానం, పరిషత్ ప్రాయశ్చిత్తములు, అంకురార్పణము చేసి శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ప్రారంభించారు. దీనికి ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ
తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ధర్మకర్త నండూరి దంపతులతో పూజలు నిర్వహింపజేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే షష్ఠి వేడుకల్లో స్థానిక ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని నండూరి సుబ్బారావు కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ కార్యక్రమాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి, అసోసియేట్ అధ్యక్షులు విఎస్ఎస్ కృష్ణకుమార్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 29వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బాలోత్సవాన్ని ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా టీచర్స్, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, కలెక్టర్ కీర్తి చెకూరి, జేసీ వై మేఘస్వరూప్, గౌరవ అతిథులుగా డీఈఓ కె వాసుదేవరావు, నున్నా తిరుమలరావు తదితరులు హాజరవుతారన్నారు. జిల్లా వ్యాప్తంగా 150 పాఠశాలల నుంచి 6,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అకాడమిక్, కల్చరల్ విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ముగింపు సభలో బహుమతులు అందజేస్తామన్నారు. తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు బాలోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బాలోత్సవం నిర్వాహకులు నవీనా కుమారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవాలను తీసుకున్న స్కూల్స్ కూడా పిల్లల్ని తీసుకుని ఉదయం 9 గంటలకి ఎట్టి పరిస్థితి గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ మొన్న అక్టోబర్ 25, 26 తేదీల్లో జరుగుతుందని చెప్పాము. అయితే అప్పుడు తుఫాను కారణంగా ఆ 2 రోజులు ప్రోగ్రామ్ని వాయిదా వేస్తున్నట్లు పత్రికాముఖంగానే తెలియచేయడం జరిగింది. ఆ డేట్స్ని ఈ నెల 29, 30 తారీఖుల్లో గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని తెలియచేయడం కోసమే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే స్కూల్స్ అన్నింటికి కూడా 29, 30 మారిన డేట్స్తో అన్ని స్కూల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే పత్రికాముఖంగా చెప్పడం అనేది జరగలేదు కాబట్టి ఈరోజు అట్లాగే కార్యక్రమం కూడా ఇంకా 3 రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ప్రెస్కి మొత్తం వివరాలు 2 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు, ఈ వివరాలు అవన్నీ కూడా తెలియచేయడం కోసం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 29, 30 2 రోజులు జరిగే కార్యక్రమంలో 29వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభ సభ ఉంటుంది. అట్లాగనే రెండో రోజు ముగింపు సభ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ముగింపు సభ ఉంటుంది. ఈ ముగింపు సభ సందర్భంగా ఎవరైతే ఈ 2 రోజుల పాటు పిల్లలు మనం పెట్టిన అకాడమిక్ అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్లో
పిల్లలు పాల్గొంటారో వాటిలో విజేతల్ని ఎంపిక చేయడము, అట్లాగే బహుమతి ప్రదాన సభ ఇవన్నీ కూడా రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. దీనికి కూడా మినిస్టర్ గారు, నగరంలో ఉండే పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తుఫాను కారణంగా వాయిదా పడిన ఈ గోదావరి బాలోత్సవాన్ని రేపు 29, 30 తేదీల్లో జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఇది వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ని ఆనుకుని ఉన్న, అంటే ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య ఒకసారి వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వచ్చి వీటీ డిగ్రీ కాలేజీ గేట్ వెనక పెట్టడం వల్ల రాలేకపోతున్నారు. వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ వెనక ఉన్న వీటీ డిగ్రీ కాలేజీ వెనక గేటు, అంటే పెట్రోల్ బంక్ వెనక గేట్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది ఆ గేటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా అందరు ఆహ్వానిస్తున్నాను. అందరు నేను పాల్గొనే వాళ్ళే కాకుండా ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా అందరూ అన్ని రకాల పేరెంట్స్ కూడా వచ్చి గోదావరి బాలోత్సవం ఎందుకు అంటే ఉపయోగం ప్రధానంగా పిల్లల్లో ఉన్న నిద్రాణమైన కళలను కానీ వాళ్ళలో ఉన్న భావ వ్యక్తీకరణ స్కిల్స్ని కానీ అన్నింటినీ పెంపొందించడం కోసం ఏర్పాటు చేస్తున్నాయి. చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. ఇది కూడా వాయిదా పడినప్పటికీ ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవన్నీ కూడా చక్కగా జరగాలనే ఉద్దేశంతో వీటిని ప్రోత్సహించాల్సిందిగా పేరెంట్స్ని కోరుకుంటూ, పేరెంట్సే కాకుండా ఔత్సాహికులందరూ కూడా వచ్చి దీనికి అన్ని విధాల ఆర్థికంగా కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ఆహ్వానం. భారతదేశ రాజ్యాంగ సమైక్య స్ఫూర్తిని చాటడంలో అన్ని వ్యవస్థలు, పాలక పక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమన్వయంగా కృషి చేయవలసిన అవసరం ఉందని రాజ్యాంగ సమర్పణ దినోత్సవ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు వక్తలు పునరుద్ఘాటించారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, ఆంధ్ర కేసరి యువజన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి సెంటినరీ రోటరీ హాల్లో సెమినార్ జరిగింది. ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షులు వి భాస్కర్ రామ్ సభకు అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ప్రకాశం అభివృద్ధి అధ్యక్షులు ప్రొఫెసర్ పి మోహన్ రావు తదితరులు మాట్లాడారు. ప్రజలకు సౌకర్యంగా ఉన్న రాజ్యాంగంగా అన్ని ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ రాజ్యాంగ సమైక్య స్ఫూర్తిని పొందాలన్నారు. విజయవాడ లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, టంగుటూరి శ్రీరామ్, సిపి రెడ్డి, పిక్కి నాగేంద్ర, జమ్మి రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ గారు తప్పనిసరిగా రావాలి అన్నారు. అలాగే వస్తానంటే నాకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి సంబంధించి నిపుణుడు కూడా కాదు, మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తారంటే నిపుణులు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వస్తే బాగుంటుంది. మా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. వివిధ జాతులు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యం పాటించడం కోసం రాజ్యాంగంలో అనేక చర్యలు తీసుకున్నారు పెద్దలు. 77 సంవత్సరాల తరువాత భారతదేశం పెరగాల్సినంత పెరిగిందా, ఆర్థికంగా నిలదొక్కుందా, అందరికీ సమాన అవకాశాలు వస్తున్నాయా అనేది మనం ప్రశ్నించుకుంటాం. ఎందుకంటే అవినీతే పెద్ద కొన్నాడు మంచిది వచ్చేసాడు కామరాజు, చాలా మంచిది. ఒకసారి రమ్మని మాట్లాడాలి, ఇగో 2000 తీసుకెళ్ళి అతను ఇచ్చిన డబ్బు విషయం ఒకసారి మాట్లాడాలి రమ్మని అంటే డబ్బు విషయం మాట్లాడడానికి ఈయన కొంచెం ఖాళీ అయ్యాకండి. ఇంకేంటి సార్ మొన్న నువ్వు డబ్బు పట్టుకొచ్చి ఏదో పంపించావు కుర్రాడికి ఇచ్చి, ఇక్కడ ల్యాండ్ ఏదో బాగుంది చౌకగా పోతుంది అన్నారు. అంటే ఆ ల్యాండ్ ఇచ్చేసాను డబ్బులు, 40,000 ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకున్నాను. అది ఇప్పుడు 6 లక్షలు అయింది. అందుకని 6 లక్షలు ఉంది నా దగ్గర చెప్తామని పిలిచాను. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఇస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ తెలిపారు. దీనిపై విచారణ కమిటీని నియమించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రకటించిన పోస్టుకు రాజమహేంద్రవరం జీజీహెచ్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైరల్ అయిన పోస్టులో చూపించిన 2 ఆమ్లోడైపిన్ మాత్రల బ్యాచ్ నంబర్లను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి డ్రగ్ స్టోర్, ఫార్మసీ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, జారీ రిజిస్టర్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఆ బ్యాచ్ మందులు జీజీహెచ్ ఎప్పుడూ అందలేదని నిర్ధారించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించామన్నారు. జీజీహెచ్ డ్రగ్ స్టోర్లో ఉన్న అన్ని మందులు గడువు తేదీలు పరిశీలించిన తర్వాతే రోగులకు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ పి శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ ఎస్కే నసీరుద్దీన్, ఆర్ఎంఓ ఏవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఇది అధికారుల దగ్గర నుంచి నాకు డిఎంఏ గారు ఫోన్ చేశాను. నేను మధ్యాహ్నం 2:30 ఇలా న్యూస్ వచ్చింది మీకు తెలుసా, నాకు తెలుస్తారన్నప్పుడు ఈ న్యూస్ రాగానే ఏపీఎస్ఎండి ఎండి గారు డాక్టర్ బాలు గారు ఇమీడియట్గా మంగళగిరి నుంచి వచ్చి వారు ఇమీడియట్ ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ డిఎంఎండ్ఎస్పీకి అర్బన్ సెంటర్ వెళ్ళి నాకు కూడా ఫోన్ చేశారు. నేను చెప్పాను మా హాస్పిటల్ ఏమైనా రమ్మంటారంటే మీది ఏం లేదండి, ఇది బయట నుంచి వచ్చి మీకు సంబంధం లేదని చెప్పారు. రాత్రి వారు ఎంక్వైరీ చేసి నైట్ గవర్నమెంట్ రిపోర్ట్ పంపించాను. ఈవినింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చాను, ఇమీడియట్గా అది ఎంక్వైరీ చేసి పంపించాను. మేము నైట్ ఎంక్వైరీ చేసేసి ఇక్కడ మా హాస్పిటల్ సంబంధించి ఏం కాదని చెప్పి మనం ఇమీడియట్ దానికి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాం. దానికి ఫార్మసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజీరు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీను, నేను నైట్ అంతా కూర్చొని కలెక్టర్ గారికి మన రిపోర్ట్ పంపించడం జరిగిందండి. డిఎంఈ కూడా పంపించడం జరిగింది. ఇది ఈ డ్రగ్ మన హాస్పిటల్ సంబంధించింది కాదని మన ఎంక్వైరీలో తేలిందండి. ఆ డ్రగ్ యాక్చువల్గా November 14 రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాత్రి గాయత్రి ఇసుక ర్యాంపులో అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నిబంధనల ప్రకారం అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయో లేదో పరిశీలించారు. సాండ్ డంపింగ్ యార్డుకు సంబంధించి పిటిషనర్ బొబ్బా ఆనంద్ కుమార్, అటవీశాఖ అధికారులు, బోట్స్మ్యాన్ సొసైటీ తదితరుల మధ్య భూ సంబంధిత సమస్య నేపథ్యంలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు హైకోర్టుకు నివేదించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. గతంలో డిస్టిలేషన్ కోసం అనుమతులు ఇచ్చి రద్దు చేసిన బోట్స్మ్యాన్ సొసైటీలు ఇంకా జీవనాధారం కోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయా లేదా అనే వివరాలు తెలుసుకోవడం జరిగింది. మైన్స్ సహాయ సంచాలకులు డి ఫణిభూషణ్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణానాయక్, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాపారావు, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాయత్రి 1 మాత్రమే ఇక్కడ వేసుకునేది, సెకండ్ రోల్ ఇక్కడ వేస్తున్నారా లేదంటే 1 ఓన్లీ ఇన్ఫార్మల్ గా చేసుకుంటున్నారా? తహసీల్దార్ చెప్పండి. ఈ డీసిల్టేషన్ గురించి అడగట్లేదు, ఇక్కడ లోడ్ చేసి ఇసుక ఎవరు లోడ్ చేశారని అడుగుతారు. చెప్పండి. వీఆర్ ఎవరు? లోకల్ ఏరియా ఎవరు? తహసీల్దార్ చెప్పండి, మీరు చెప్పండి ఎవరు వేసుకుంటారు? ఇప్పుడు మనము 1 to సమ్ డీసిల్టేషన్ 1 క్యాన్సిల్ చేసాం, అంతేనా? అంతే కదా, క్యాన్సిల్ చేసాము. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.